హిమాలయాల ఆవిర్భావాన్ని అత్యంత శాస్త్రీయంగా వివరించే సిద్ధాంతం ఏది? ఆప్షన్ ఏ ఖండచలన సిద్ధాంతం, ఆప్షన్ బి సముద్ర భూతల వ్యాప్తి సిద్ధాంతం, ఆప్షన్ సి భూ అభినితి సిద్ధాంతం, ఆప్షన్ డి పలక నిరూపక సిద్ధాంతం. ఆన్సర్ ఆప్షన్ డి పలక నిరూపక సిద్ధాంతం. హిమాలయాలు ఏర్పడటానికి గల కారణం: ఆప్షన్ ఏ భూపటలంలోని భ్రంశం ఏర్పడడం వలన, ఆప్షన్ బి లోయస్ నిక్షేపాలు సంచయనం వలన, ఆప్షన్ సి టెథిస్ భూ అభినితిలోని నిక్షేపాలు ముడతలు పడడం వలన, ఆప్షన్ డి భూపటలం ముడతలు పడడం వలన. ఆన్సర్ ఆప్షన్ సి టెథిస్ భూ అభినితిలోని నిక్షేపాలు ముడతలు పడడం వలన. ఎవరెస్ట్ ఏ హిమాలయాల్లో ఉంది? ఆప్షన్ ఏ అస్సాం హిమాలయాలు, ఆప్షన్ బి కుమయూన్ హిమాలయాలు, ఆప్షన్ సి నేపాల్ హిమాలయాలు, ఆప్షన్ డి కేంద్ర హిమాలయాలు. ఆన్సర్ ఆప్షన్ సి నేపాల్ హిమాలయాలు. సతతహరిత మరియు శృంగాకార అడవులతో నిండి ఉన్న హిమాలయాలు ఏవి? ఆప్షన్ ఏ ట్రాన్స్ హిమాలయాలు, ఆప్షన్ బి హిమాద్రి, ఆప్షన్ సి హిమాచల్, ఆప్షన్ డి శివాలిక్. ఆన్సర్ ఆప్షన్ డి శివాలిక్. పిర్పంజల్ శ్రేణిలో కారేవాస్ అనేవి దేనిని సూచిస్తాయి? ఆప్షన్ ఏ వండలి మైదానాలు, ఆప్షన్ బి అవనాలిక క్రమక్షయం ద్వారా ఏర్పడిన వాగులు, ఆప్షన్ సి హిమనీ నదీ నిక్షేపాల వల్ల ఏర్పడిన సారవంతమైన మైదానాలు, ఆప్షన్ డి విశాలమైన నదీ వేదికలు. ఆన్సర్ ఆప్షన్ సి హిమనీ నదీ నిక్షేపాల వలన ఏర్పడిన సారవంతమైన మైదానాలు. బద్రీనాథ్ మరియు కేదారీనాథ్ శిఖరాలు ఏ పర్వత శ్రేణిలో ఉన్నాయి? ఆప్షన్ ఏ కుమయూన్, ఆప్షన్ బి నేపాల్, ఆప్షన్ సి పంజాబ్, ఆప్షన్ డి అస్సాం. ఆన్సర్ ఆప్షన్ ఏ కుమయూన్. ఏ పర్వత శ్రేణుల్లో సిమ్లా వేసవి విడిది ఉంది? ఆప్షన్ ఏ నాగటిబ్బా, ఆప్షన్ బి మహాభారత్, ఆప్షన్ సి దౌల్దార్, ఆప్షన్ డి ముస్సోరి. ఆన్సర్ ఆప్షన్ సి దౌల్దార్. హిమాలయ నదుల క్రమక్షయ అవశేషాలైన ఇసుక, గ్రావెల్ మరియు కాంగ్లోమరేట్ శిలలతో ఏర్పడిన పర్వతాలు ఏవి? ఆప్షన్ ఏ దౌల్దార్, ఆప్షన్ బి నీలగిరి, ఆప్షన్ సి కారకోరం, ఆప్షన్ డి శివాలిక్. ఆన్సర్ ఆప్షన్ డి శివాలిక్. పామీర్ పీఠభూమి ఎక్కడ కలదు? ఆప్షన్ ఏ హిమాద్రి, ఆప్షన్ బి హిమాచల్, ఆప్షన్ సి శివాలిక్, ఆప్షన్ డి ట్రాన్స్ హిమాలయాలు. ఆన్సర్ ఆప్షన్ డి ట్రాన్స్ హిమాలయాలు. పశ్చిమ బెంగాల్లోని కాలింపాంగ్ను టిబెట్లోని లాసాతో కలిపే రహదారి ఏ కనుమ ద్వారా పోతుంది? ఆప్షన్ ఏ జోజిలా, ఆప్షన్ బి షిప్కిలా, ఆప్షన్ సి నాదులా, ఆప్షన్ డి బారాలాప్చల. ఆన్సర్ ఆప్షన్ సి నాథులా. గేట్ వే ఆఫ్ శ్రీనగర్ అని దేనిని పిలుస్తారు? ఆప్షన్ ఏ జోజిలా కనుమ, ఆప్షన్ బి బనిహాల్ కనుమ, ఆప్షన్ సి ధగ్లా కనుమ, ఆప్షన్ డి నాథులా కనుమ. ఆన్సర్ ఆప్షన్ బి బనిహాల్ కనుమ. పశ్చిమం నుండి తూర్పుకు హిమాచల్లో కనిపించే పర్వత శ్రేణుల వరుస క్రమం ఏది? ఆప్షన్ ఏ పిర్పంజల్, దౌల్దార్, నాగటిబ్బా మరియు ముస్సోరి, ఆప్షన్ బి పిర్పంజల్, నాగటిబ్బా, ముస్సోరి మరియు దౌల్దార్, ఆప్షన్ సి పిర్పంజల్, ముస్సోరి, నాగటిబ్బా మరియు దౌల్దార్, ఆప్షన్ డి పిర్పంజల్, నాగటిబ్బా, దౌల్దార్ మరియు ముస్సోరి. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ పిర్పంజల్, దౌల్దార్, నాగటిబ్బా మరియు ముస్సోరి. ట్రాన్స్ హిమాలయ ప్రాంతం ఉత్తరం నుంచి దక్షిణానికి కనిపించే పర్వత శ్రేణుల వరుస క్రమం ఏది? ఆప్షన్ ఏ కారకోరం, లడక్, కైలాస్ మరియు జస్కర్, ఆప్షన్ బి కారకోరం, కైలాస్, లడక్ మరియు జస్కర్, ఆప్షన్ సి కారకోరం, లడక్, జస్కర్ మైలు కైలాస్, ఆప్షన్ డి లడక్, కారకోరం, కైలాస్ మరియు జస్కర్. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ కారకోరం, లడక్, కైలాస్ మరియు జస్కర్.
హిమాలయాలు బృహత్ మైదానాలు దేనిలో భాగాలు? ఆప్షన్ ఏ అంగారా భూభాగం, ఆప్షన్ బి గోండ్వానా భూభాగం, ఆప్షన్ సి టెతిస్ భూ అభినితి, ఆప్షన్ డి పాంథలెస్సా. ఆన్సర్ ఆప్షన్ సి టెతిస్ భూ అభినితి. భూ అభినితి అంటే ఏమిటి? ఆప్షన్ ఏ 2 నదుల మధ్య గల నిష్పత్తి, ఆప్షన్ బి 2 నదుల మధ్య గల లోతైన నిమ్నతి, ఆప్షన్ సి 2 నదులను వేరు చేసే ఉన్నతి, ఆప్షన్ డి లోతైన అవక్షేపాలతో కూడిన పల్లపు ప్రదేశం. ఆన్సర్ ఆప్షన్ డి లోతైన అవక్షేపాలతో కూడిన పల్లపు ప్రదేశం. ఈ క్రింది వాణిలో సరి కానిది. ఆప్షన్ ఏ టెరాయ్ బృహత్ మైదానంలో చిత్తడి నేలలు, ఆప్షన్ బి బాబర్ శివాలిక్ శ్రేణుల పాదాల వెంబడి ఉన్న గులకరాళ్లతో కూడిన సజ్జిద్ర ప్రాంతం, ఆప్షన్ సి భంగర్ పాత ఒండ్రుమట్టి అవక్షేపాలతో నిక్షిప్తమైనది, ఆప్షన్ డి ఖాదర్ చౌడు లవణీయత స్ఫటికీయ భూభాగాలు. ఈ 4 ఆప్షన్స్లో సరి కానిది ఆప్షన్ డి ఖాదర్ చౌడు లవణీయత స్ఫటికీయ భూభాగాలు. ఒకే రాష్ట్రంలో విస్తరించి ఉన్న పర్వతాలు ఏవి? ఆప్షన్ ఏ సహ్యాద్రి, ఆప్షన్ బి అజంతా, ఆప్షన్ సి ఆరావలి, ఆప్షన్ డి సాత్పురా. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి అజంతా. కర్ణాటకలోని బాబా బుడాన్ కొండలు ఏ పంటకు ప్రసిద్ధి? ఆప్షన్ ఏ రబ్బరు, ఆప్షన్ బి కాఫీ, ఆప్షన్ సి తేయాకు, ఆప్షన్ డి సుగంధ ద్రవ్యాలు. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి తేయాకు. ఏ నదుల మధ్య ఆరావలి పర్వతాలు జల విభాజక క్షేత్రంగా ఉన్నాయి? ఆప్షన్ ఏ చంబల్ మరియు యమున, ఆప్షన్ బి గంగా మరియు సింధు, ఆప్షన్ సి నర్మదా మరియు తపతి, ఆప్షన్ డి సట్లైజ్ మరియు బియాస్. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ చంబల్ మరియు యమున. ద్వీపకల్ప పీఠభూమి అవుట్ పోస్ట్గా దేన్ని పిలుస్తారు? ఆప్షన్ ఏ షిల్లాంగ్ పీఠభూమి, ఆప్షన్ బి మేవార్ పీఠభూమి, ఆప్షన్ సి చోటా నాగపూర్ పీఠభూమి, ఆప్షన్ డి కోడెర్మా పీఠభూమి. ఆన్సర్ ఆప్షన్ ఏ షిల్లాంగ్ పీఠభూమి. పన్నా వజ్రపు గనులకు ప్రసిద్ధి చెందిన పీఠభూమి ఏది? ఆప్షన్ ఏ బుందేల్ఖండ్ పీఠభూమి, ఆప్షన్ బి బాగల్ఖండ్ పీఠభూమి, ఆప్షన్ సి చోటా నాగపూర్ పీఠభూమి, ఆప్షన్ డి మేవార్ పీఠభూమి. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి బాగల్ఖండ్ పీఠభూమి. పురాతన నదితో విసర్జించిన లోయగా భావించే కనుమ ఏది? ఆప్షన్ ఏ బోర్ఘాట్, ఆప్షన్ బి ధాల్ఘాట్, ఆప్షన్ సి షన్కోట్, ఆప్షన్ డి పాల్ఘాట్. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి షన్కోట్. భూ విజ్ఞాన్ పరంగా షిల్లాంగ్ పీఠభూమి ఏ నైసర్గిక విభాగంలో భాగం? ఆప్షన్ ఏ హిమాలయాలు, ఆప్షన్ బి బృహత్ మైదానాలు, ఆప్షన్ సి ద్వీపకల్ప పీఠభూమి, ఆప్షన్ డి తీర మైదానాలు. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి ద్వీపకల్ప పీఠభూమి. పశ్చిమ కనుమల్లో అతిపెద్ద కనుమ ఏది? ఆప్షన్ ఏ నానేఘాట్, ఆప్షన్ బి ధాల్ఘాట్, ఆప్షన్ సి బోర్ఘాట్, ఆప్షన్ డి పాల్ఘాట్. కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి పాల్ఘాట్. దక్కన్ నాపలు ఏ శిలలతో ఏర్పడ్డాయి? ఆప్షన్ ఏ గ్రానైట్, ఆప్షన్ బి గాబ్రో, ఆప్షన్ సి బసాల్ట్, ఆప్షన్ డి క్వార్ట్జ్. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి బసాల్ట్. రూర్ ఆఫ్ ఇండియా అని ఏ పీఠభూమిని పిలుస్తారు? ఆప్షన్ ఏ మాల్వా పీఠభూమి, ఆప్షన్ బి షిల్లాంగ్ పీఠభూమి, ఆప్షన్ సి పామీర్ పీఠభూమి, ఆప్షన్ డి చోటా నాగపూర్ పీఠభూమి. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి పామీర్ పీఠభూమి. సియాచిన్ అనే హిమానీ నదం ఏ పర్వత శ్రేణిలో ఉంది? ఆప్షన్ ఏ లడఖ్ శ్రేణి, ఆప్షన్ బి జస్కర్, ఆప్షన్ సి కారకోరం, ఆప్షన్ డి శివాలిక్. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి కారకోరం. రోహిల్ఖండ్ మైదానం ఏ నదుల మధ్య విస్తరించి ఉంది? ఆప్షన్ ఏ గంగా యమున, ఆప్షన్ బి గంగా రామ్గంగా, ఆప్షన్ సి రామ్గంగా మరియు గోమతి, ఆప్షన్ డి గోమతి మరియు గగ్గర్. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి
గంగా మరియు రామ్గంగా. క్రింది వాణిలో పర్వతపాద పీఠభూమికి ఉదాహరణ ఏది? ఆప్షన్ ఏ మాల్వా పీఠభూమి, ఆప్షన్ బి పామీర్ పీఠభూమి, ఆప్షన్ సి చోటా నాగ్పూర్ పీఠభూమి, ఆప్షన్ డి రాంచీ పీఠభూమి. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ మాల్వా పీఠభూమి. అతి పురాతన అవశిష్ట పర్వతాలకు ఉదాహరణ ఏది? ఆప్షన్ ఏ వింధ్యా పర్వతాలు, ఆప్షన్ బి ఆరావళి పర్వతాలు, ఆప్షన్ సి సాత్పురా పర్వతాలు, ఆప్షన్ డి రాజ్మహల్ కొండలు. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి సాత్పురా పర్వతాలు. వింధ్యా సాత్పురా పర్వతాల మధ్య ప్రవహిస్తున్న నది ఏది? ఆప్షన్ ఏ తపతి, ఆప్షన్ బి గోదావరి, ఆప్షన్ సి నర్మదా, ఆప్షన్ డి చంబల్. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి నర్మదా. ఆరావళి పర్వతాలలో ఎత్తైన శిఖరం ఏది? ఆప్షన్ ఏ సిరోహి శిఖరం, ఆప్షన్ బి కలుమూరా శిఖరం, ఆప్షన్ సి దొడబెట్ట, ఆప్షన్ డి గురుశిఖర్. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి గురుశిఖర్. ఈ క్రింది వాణిలో ప్రీ కేంబ్రియన్ యుగానికి చెందిన నైసర్గిక స్వరూపం ఏది? ఆప్షన్ ఏ ట్రాన్స్ హిమాలయాలు, ఆప్షన్ బి బృహత్ మైదానం, ఆప్షన్ సి ద్వీపకల్ప పీఠభూమి, ఆప్షన్ డి బాహ్య హిమాలయాలు. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి ద్వీపకల్ప పీఠభూమి. ఈ క్రింది వాణిలో పశ్చిమ తీర మైదానానికి చెందనిది? ఆప్షన్ ఏ కొంకన్ మైదానం, ఆప్షన్ బి కెనరా మైదానం, ఆప్షన్ సి ఉత్కల్ మైదానం, ఆప్షన్ డి మలబార్ మైదానం. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి ఉత్కల్ మైదానం. ఈ క్రింది వాణిలో తప్పుగా గుర్తించబడినది? ఆప్షన్ ఏ మహారాష్ట్ర లోనార్ సరస్సు, ఆప్షన్ బి ఒరిస్సా సాల్ట్ సరస్సు, ఆప్షన్ సి మణిపూర్ లోక్తక్ సరస్సు, ఆప్షన్ డి కేరళ అష్టముడి సరస్సు. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి ఒరిస్సా సాల్ట్ సరస్సు. ఇండియా, నేపాల్, చైనా సరిహద్దులో ట్రై జంక్షన్లా ఉన్న కనుమ ఏది? ఆప్షన్ ఏ నిధిలా కనుమ, ఆప్షన్ బి నాథులా కనుమ, ఆప్షన్ సి లిపులేక్ కనుమ, ఆప్షన్ డి షిప్కిలా కనుమ. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి లిపులేక్ కనుమ. హిమాద్రి లేదా ఉన్నత హిమాలయాలు ఏర్పడిన దశ ఏది? ఆప్షన్ ఏ మొదటి పర్వతోద్భవ దశ, ఆప్షన్ బి రెండవ పర్వతోద్భవ దశ, ఆప్షన్ సి మూడవ పర్వతోద్భవ దశ, ఆప్షన్ డి నాలుగవ పర్వతోద్భవ దశ. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి రెండవ పర్వతోద్భవ దశ. హిమాద్రి హిమాలయాల సగటు ఎత్తు ఎంత? ఆప్షన్ ఏ 6100 మీటర్లు, ఆప్షన్ బి 4500 మీటర్లు, ఆప్షన్ సి 7100 మీటర్లు, ఆప్షన్ డి 2400 మీటర్లు. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ 6100 మీటర్లు. భారతదేశంలోనే ఎత్తైన శిఖరం అయిన K2 గాడ్విన్ ఆస్టిన్ ఏ హిమాలయాల్లో ఉంది? ఆప్షన్ ఏ ట్రాన్స్ హిమాలయాలు, ఆప్షన్ బి టిబెట్ హిమాలయాలు, ఆప్షన్ సి టెతిస్ హిమాలయాలు, ఆప్షన్ డి పైవన్నీ. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి పైవన్నీ. ఎందుకంటే ట్రాన్స్ హిమాలయాలు అన్నా, టిబెట్ హిమాలయాలు అన్నా, టెతిస్ హిమాలయాలు అన్నా కూడా ఒక్కటే. లుసాయి కొండలు ఏ రాష్ట్రంలో విస్తరించి ఉన్నాయి? ఆప్షన్ ఏ నాగాలాండ్, ఆప్షన్ బి మిజోరాం, ఆప్షన్ సి అస్సాం, ఆప్షన్ డి త్రిపుర. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి మిజోరాం. ద్వీపకల్ప భూభాగాన్ని రెండు అసమాన భూభాగాలుగా విభజిస్తున్న పగుల లోయ గుండా ప్రవహిస్తున్న నది ఏది? ఆప్షన్ ఏ తపతి, ఆప్షన్ బి నర్మదా, ఆప్షన్ సి చంబల్, ఆప్షన్ డి సోన్ నది. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి నర్మదా నది. పంజాబ్ మరియు హర్యానా మైదానాల్లో ఏర్పడిన కొత్త ఒండ్రు నేలలను ఏమని పిలుస్తారు? ఆప్షన్ ఏ దోబ్, ఆప్షన్ బి చోర్స్, ఆప్షన్ సి బెడ్స్, ఆప్షన్ డి దాహియా. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి బెడ్స్. తపతి మరియు పెన్గంగా నదుల మధ్య విస్తరించి ఉన్న పర్వత శ్రేణి ఏది? ఆప్షన్ ఏ సాత్పురా, ఆప్షన్ బి అజంతా కొండలు, ఆప్షన్ సి పన్నా కొండలు, ఆప్షన్ డి అన్నామలై కొండలు.
కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి అజంతా కొండలు. సాంబార్ ఉప్పునీటి సరస్సు ఏ రాష్ట్రంలో ఉంది? ఆప్షన్ ఏ పంజాబ్, ఆప్షన్ బి హర్యానా, ఆప్షన్ సి గుజరాత్, ఆప్షన్ డి రాజస్థాన్. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి రాజస్థాన్. కంగ్లామరేట్ లాంటి అవక్షేప శిలలచే ఏర్పడిన పర్వతాలు ఏవి? ఆప్షన్ ఏ ట్రాన్స్ హిమాలయాలు, ఆప్షన్ బి హిమాద్రి లేదా ఉన్నత హిమాలయాలు, ఆప్షన్ సి శివాలిక్ లేదా బాహ్య హిమాలయాలు, ఆప్షన్ డి హిమాచల్ లేదా నిమ్న హిమాలయాలు. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి శివాలిక్ లేదా బాహ్య హిమాలయాలు. హిమాచల్ మరియు శివాలిక్ శ్రేణులను వేరు చేస్తూ విచ్ఛిన్న వరుసల్లో ఉన్న సన్నని సమతల భూభాగం గల అనుదైర్ఘ్య లోయలను ఏమంటారు? ఆప్షన్ ఏ చోర్స్, ఆప్షన్ బి డూన్స్, ఆప్షన్ సి రోహీలు, ఆప్షన్ డి దాండియాలు. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి డూన్స్. కార్డమం లేదా యాలక కొండల్లో ఎత్తైన శిఖరం ఏది? ఆప్షన్ ఏ దేవరమల్లి, ఆప్షన్ బి సాల్వేర్, ఆప్షన్ సి మహాబలేశ్వర్, ఆప్షన్ డి అనైముడి. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ దేవరమల్లి. అనైముడి శిఖరం ఏ కొండల్లో ఉంది? ఆప్షన్ ఏ యాలక కొండలు, ఆప్షన్ బి నీలగిరి కొండలు, ఆప్షన్ సి పాలకొండలు, ఆప్షన్ డి అన్నామలై కొండలు. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి అన్నామలై కొండలు. ఈ క్రింది వానిలో పశ్చిమ తీర మైదానానికి సంబంధించి తప్పుగా ఇవ్వబడిన అంశం ఏది? ఆప్షన్ ఏ తుఫానుల ప్రభావం తక్కువగా ఉంటుంది, ఆప్షన్ బి నదీ ముఖద్వారాలు ఉప్పునీటి కయ్యలు కలిగి ఉన్నాయి, ఆప్షన్ సి దాదాపు ఈ తీరరేఖ తిన్నగా ఉంటుంది, ఆప్షన్ డి ఈ తీరరేఖ అనేక చీలికలను కలిగి ఉంది. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి దాదాపు ఈ తీరరేఖ తిన్నగా ఉండడం. పశ్చిమ బెంగాల్ తీర మైదానాన్ని ఏమని పిలుస్తారు? ఆప్షన్ ఏ ఉత్కల్ తీరం, ఆప్షన్ బి కోస్తా తీరం, ఆప్షన్ సి వంగ తీరం, ఆప్షన్ డి కోరమాండల్ తీరం. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి వంగ తీరం.